ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేద్దాం, ఆ కుటుంబంను పరామర్శిస్తామనేది ప్రకాష్ రెడ్డికి లేకోకుండా దీన్ని రాజకీయంగా రుద్దుతున్నారు. ఇది పరిటాల వాళ్ళ కుట్ర, పరిటాల వాళ్ళు చేపించినారు అంటే ఎక్కడైనా ఏదైనా జరగని, ఏమి జరిగినా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగితే అక్కడ ఆత్మకూరులో ఒకరు వ్యక్తిగత కారణం వల్ల ఒక ఆయన చనిపోతే అది కూడా తీసుకొచ్చి పరిటాల సునీతమ్మ చంపించిందని. ఇంకా ఒకటి ఏది ఇట్లాంటివి జరిగినా కూడా అది పరిటాల అనేది ఆయనకు ఒకటి నోటికి ఒక ఇదైనట్లయింది. ఎందుకంటే పరిటాల అనే పేరు ఉంటేనే ఆయన టీవీల్లో కానీ వాట్సాప్లో చూస్తారనే దాని మీద ఈ విధంగా పరిటాల కుటుంబం మీద బురద చల్లడం ఇది ఈయనకి మామూలు అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రకాష్, నువ్వు కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు, కనీసం కొంచెం కూడా నీకు విజ్ఞత కూడా లేకుండా పోయింది. 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేశాం. రాప్తాన్ నియోజకవర్గం, పెనుగొండ నియోజకవర్గంలో నేను కానీ మా ఆయన ఎమ్మెల్యేలకు చేశాం, మంత్రులుగా కూడా చేశాం. ఎక్కడా కూడా మా మీద చిన్న ఇది కూడా లేదు. నువ్వు చేసిన దుర్మార్గం పాలన వల్లనే మొన్న జరిగిన 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి ఆ కుటుంబాలను బలి చేసినారనే విషయం ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలని కూడా చెప్తున్నాం. మరి నీలాగే కక్ష సాధింపు ఉంటే మీ అన్న చందు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ మా లోకేష్ బాబు గారిని కానీ నోటుకొచ్చినట్లు మాట్లాడినారు. మరి నేను కక్షగా పెట్టుకొని చేయాలంటే నువ్వు ఒక్కరోజు నువ్వు తట్టుకోగలవా? అనవసరంగా నీవేదన్నా ఉంటే నిన్ను మాట్లాడి నిన్ను అడుగుతామన్న ఆలోచనతో వెంటనే పరిటాలతో మా పరిటాల గురించి మాట్లాడితే అది లైన్ తప్పుకోవాలన్న ఆలోచనతో ఈ విధంగా కూడా నువ్వు చేయడం అది కరెక్ట్ కాదని ప్రకాష్ రెడ్డికి కూడా చెప్తున్నాం. దాంతో భాగంగా మాజీ ఎంపీ ఆయన కూడా ఒకసారి చెప్పాలి. నేను మాజీ ఎంపీ గారు గోరెంట్ల మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాం, ఏదైనా నీకి ప్రకాష్ రెడ్డికి ఏదైనా తేడాలున్నా విభేదాలున్నా మీరు చూసుకోండి, కానీ దీన్ని తీసుకొని వచ్చి అది మా కుటుంబాన్ని బలి చేయడం అది కరెక్ట్ కాదని మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాం. ఏది మాట్లాడినా పరిటాలళ్ళు రక్తమై ఏర్లై రావయ్యా నేను చెప్తాను, మాధవ్ గారు రండి, ఎక్కడ ఏర్లై పారిచ్చినామో ఒకసారి రండి, ఒకసారి చెప్పండి. 5 ఏళ్ళు నువ్వు మంత్రిగా, 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు, మరి ఏ రోజన్నా నువ్వు ఏర్లు ఎక్కడైతే పారిచ్చినామో ఒక ఏరన్నా చూపించావా? అనవసరంగా నువ్వు కూడా ఆ విధంగా మాట్లాడొద్దని మాజీ ఎంపీ గారైన మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాం. నీ పక్కన ఇంతకుముందు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ఏర్లై పారిచ్చారయ్యా, అది ఒక్కసారి నువ్వు కూడా చూడాలని మాధవ్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరో ఏదో నీకి మాధవ్ గారికిను అదేవిధంగా ప్రకాష్కి ఇద్దరికి మధ్యలో బాగా గ్యాప్ ఉందంట. ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఎవరు రాప్తాన్ నియోజకవర్గం నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అని పోటీ తత్వంలో మమ్మల్ని బలి చేయడం అది కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నా. పోటీ పడండి, మీరు పోటీ పడి మీ జగన్ దగ్గర సైకో దగ్గరికి వెళ్ళి మీరు ఏదన్నా ఇన్ఛార్జ్గా తెచ్చుకోండి. అంతేగాని శవరాజకీయాలు చేసి మా కుటుంబం మీద దుమ్మెత్తి పోసారంటే నేను కూడా ఊరుకోమని కూడా చెప్తున్నా. ఊరుకో ఉన్నారు కదా అని ఇష్టానుసారం నోటికొచ్చినట్లా మాట్లాడితే ఇక్కడ కూడా మేము కూడా ఊరుకోనని ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కూడా నేను ప్రకాష్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాం. పరిగెత్తి ఏమైనా మాధవైనా స్పీడ్గా మాట్లాడతాడేమన్నా అర్జెంటుగా అయినా సెల్ ఫోన్లో మాట్లాడిపెట్టారు అంటే పోటీ తత్వంతో వాళ్ళ రాజకీయాలు కూడా చేస్తున్నారు. వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు, కానీ శవరాజకీయాలు మాత్రం దయచేసి మీరు చెయ్యొద్దండి అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. అదే పాపరేటిపల్లికి సంబంధించిన లింగమయ్య కుటుంబానికి ఏదన్నా న్యాయం చేయండి, లేదంటే మీరు ఎంత న్యాయం చేస్తారో చెప్పండి, నేను కూడా న్యాయం చేస్తాను. ఆర్థికంగా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే చెప్పండి, మేమంతా కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. కానీ అనవసరంగా అలాంటి కుటుంబాలను మీరు రాజకీయంగా వాడుకోవద్దని ప్రత్యేకంగా ప్రకాష్ రెడ్డికి ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మాకు కురబ కానీ బోయ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలు నా కులంగా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాం. ఎందుకంటే 30 సంవత్సరాలు మమ్మల్ని రాజకీయాల్లో కూర్చోబెట్టారన్నా, మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారన్నా ఆ కుల మతాల వాళ్ళే మాకు ఇచ్చినారని కూడా చెప్తున్నాం. ప్రతిసారి లింగమయ్య చనిపోతే లింగమయ్య కంటే వాళ్ళ ఇంటికి ఒక పేరు ఉంటుంది, అది లేకోకుండా కురుమలింగమయ్య అట్లా వాళ్ళ కులము పేరు పెట్టి చెప్తాడు. మరి ఇంతకుముందు నీకు 2009లో కొంతమందిని కురుబ కమ్యూనిటీ వాళ్ళని బోయ కమ్యూనిటీ వాళ్ళు పక్కన కూర్చోబెట్టావు.
2014 వచ్చేదానికి వాళ్ళని పక్కన పంపించావు. మళ్ళీ 2014లో ఓ టీం పెట్టావు. నీకు ఎంపీ ఇప్పిస్తా, ఎమ్మెల్యేలు ఇస్తా, ఎమ్మెల్సీ ఇప్పిస్తానని కొంతమందిని ఆ రకంగా బలి చేసావు. మళ్ళీ 2014 తర్వాత 2019లో కొంతమందిని కూర్చోబెట్టుకో. మళ్ళీ 2019 నుంచి 2024 దాకా కొంతమందిని తీసుకొని వచ్చినావు. వాళ్ళందరినీ కూడా తోసేసుకుంటూ పోతున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త టీం వచ్చింది. మరి నువ్వు కరెక్ట్గా ఉండి ఆ కులాలకు నువ్వు న్యాయం చేసి ఉంటే మరి నీ పక్కన ఎందుకుంటున్నాయా? ఈరోజు పరిటాల రవి గారు చనిపోయినప్పటి నుంచి, పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఈ రోజు వరకు ఆ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నారు, నా కుటుంబానికి సపోర్ట్గా ఉన్నారు. మరి నీ కుటుంబానికి ఎందుకు ఉండలేకపోయినావు? నువ్వు చేస్తున్న అన్యాయాలు, నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు, నువ్వు చేస్తున్న మోసాలు, నువ్వు చేస్తున్న అన్యాయంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నీ దగ్గర కూడా ఈ రోజు ఉన్నలో రేపు లేకుండా పోతున్నారని ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నాం. నా కుటుంబం వాళ్ళ కుటుంబం, నాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే నా కుటుంబంగా మేము భావిస్తాం. అంతేగాని నీలాగా వాడుకొని వాళ్ళు పక్కన పెట్టే మనస్తత్వం మా పరిటాల కుటుంబానికి లేదని ప్రకాష్ రెడ్డి గారికి కూడా నేను హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదు అని మేము పోలీసులకు కూడా చెప్పాం. ఇది జరగంగానే వెంటనే ఎస్పీ గారు, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, డిఎస్పీ గారు వెంటనే వాళ్ళు స్పందించి ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఏం జరిగిందని విచారించుకొని ఆ కుటుంబ సభ్యులతో కూడా పరామర్శించి వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్లు కూడా తీసుకొని ఈ కేసు వెంటనే వాళ్ళు కట్టిందానికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము అభినందిస్తున్నాం. వెంటనే వాళ్ళు చర్య తీసుకొని గంటలోపే వాళ్ళని అరెస్ట్ చేసిన దానికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కూడా అభినందిస్తున్నానని కూడా తెలియజేస్తున్నాం. మీ కక్ష సాధింపులు ఏదైనా ఉంటే మీ ఇద్దరు గొడవల మధ్యలో మమ్మల్ని లాగొద్దండి ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. నిన్న మొన్న అంటున్నారు, అక్క ఎందుకు మిమ్మల్ని పొద్దుములకి అంటే పరిటాలని ప్రకాష్ రెడ్డి అంటున్నారంటే అన్న అమ్మ డైరీ పెట్టాడంట. అమ్మ డైరీలో చాలామంది పాపం పాలు పోసి చాలామంది రైతులు కానీ వ్యాపారస్తులు కూడా మోసపోయినారు. వాళ్ళకి డబ్బులు ఇస్తామని డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ ఇంటి చుట్టూ ఎప్పుడు కూడా డైలీ వాళ్ళ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. అది ట్రాక్ పక్కన పెట్టాలా వాళ్ళని వేరే రకంగా ఇది డబ్బులు అడగకూడదన్న ఆలోచనతో ఇట్లా మీ గురించి మాట్లాడి ఇది మనని పరిటాలలో ఇబ్బంది పెడుతున్నారు చూడు, నేను ఇక్కడ లేకుండా పోయినా బయటికి పోయినా అని చెప్పుకోవడం కోసమే ఇది ఒక పరిటాల కుటుంబం మీద ఈ నిందలు మోపడం అది కరెక్ట్ కాదని కూడా ప్రత్యేకంగా ప్రకాష్ రెడ్డికి కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా పాపరెడ్డిపల్లిలో జరిగిన సంఘటన చాలా బాధాకరమని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.